వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో పేపర్ 5లో పార్ట్ 4 అయితే మొదలైంది కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. క్వశ్చన్ నెంబర్ 78. ఇట్ వాస్ మండే ఆన్ 1st January 2018. వాట్ వాస్ ద డే ఆఫ్ వీక్ ఆన్ 1st January 2010? ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, మండే. జనవరి 1, 2018 సోమవారం, 1 జనవరి 2010 వారంలోని రోజు ఏది? 2018 జనవరి 1 వచ్చేసి సోమవారం కాబట్టి మనం 2010 నుంచి 2018 వరకు అయితే లెక్క పెట్టుకోవాలి. ఇందులో మీకు 8 years అయితే గ్యాప్ ఉంటుంది. 4 yearsకి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది, అలా 2 సార్లు లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి మనకున్న సంవత్సరానికి ఒక లీప్ ఇయర్కి 2 రోజులు తేడా వస్తుంది. ఇప్పుడు సోమవారం కాబట్టి ఫస్ట్ లీప్ ఇయర్కి బుధవారం అవుతుంది, రెండో లీప్ ఇయర్కి శుక్రవారం అవుతుంది. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి శుక్రవారం. క్వశ్చన్ నెంబర్ 79. అచ్యుత్ ఓపెన్స్ ఏ టీ షాప్ with an initial investment of 25,000. He spends 30% of his money in furnishing his shop and 20% in bringing other necessary accessories. How much money is he left with purchasing inventory for his business? అచ్యుత్ 25,000 ప్రారంభ పెట్టుబడితో టీ దుకాణాన్ని తెరిచాడు. అతను తన డబ్బులో 30% తన దుకాణానికి సమకూర్చుకోవడానికి మరియు 20% తన అవసరమైన ఉపకరణాలను తీసుకురావడానికి ఖర్చు చేస్తాడు. అతని వ్యాపారం కోసం ఇన్వెంటరీని కొనుగోలు చేయడానికి అతనికి ఎంత డబ్బు మిగిలి ఉంది? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 25,000, ఫర్నిషింగ్ స్పెండ్ 30%, నెసరీ 20% స్పెండ్స్, 30% ఆఫ్ స్పెండ్ ఫర్నిషింగ్ 30/100 into 25,000 క్యాన్సిలేషన్ చేస్తే 7,500. రిమైనింగ్ అమౌంట్ 25,000 minus of 7,500 plus 5,000. 25,000 minus 12,500 that is equal to 12,500. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 12,500. క్వశ్చన్ నెంబర్ 80. చూస్ ద మిర్రర్ ఇమేజ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈస్ కెప్ట్ అట్ ద MN లైన్. ఇలా మీకు ఒక క్వశ్చన్ ఫిగర్ అయితే ఉంటుంది. ఈ డయాగ్రామ్ ఆధారంగా దీని యొక్క మిర్రర్ ఏదో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మిర్రర్ అనేది మనకు ప్రతి విధంగా వ్యతిరేక దిశలో అయితే కనిపిస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇదేమో యువతల పక్క ఉంటే అది దానికి రివర్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇది ఒకటి మాత్రమే సూట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 81. విచ్ ప్యాటర్న్ రిజెంబుల్స్ క్లోజర్ టు? పైన మీకు ఒక డయాగ్రామ్ అయితే ఉంటుంది, కింద 4 డయాగ్రాముల్లో ఏది దగ్గర పోలికలు కలిగి ఉంటుందో కనిపెట్టవలసి ఉంటుంది. ఏ నమూనాకు దగ్గరగా ఉంటుందని. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఆప్షన్ డిలో ఏ ఉంది అంటే ఏ ఒక డయాగ్రామే కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 82. ఇఫ్ ద నెంబర్ x4461 ఈజ్ డివిజిబుల్ బై 11, వాట్ ఈస్ ద బేస్ వాల్యూ ఆఫ్ x? x4461 సంఖ్యను 11తో భాగిస్తే x ముఖ విలువ ఎంత? 11కి ఒక ఫార్ములా అయితే ఉంటుంది, సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్ డిజిట్స్ అని. ఇచ్చిన మనకు వాల్యూ x4461 అంటే x వాల్యూలో ఏది రీప్లేస్మెంట్ చేస్తే 11కు డివిజిబుల్ అవుతుందో మనం కనిపెట్టవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్ డిజిట్స్ ఏమో 1 + 4 + x అంటే 5 + x అవుతుంది. తర్వాత ఈవెన్ పొజిషన్ డిజిట్స్ వచ్చేసి 6 + 4 అంటే 10 అవుతుంది. సో 11 డివిజిబుల్ 5 + x - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు x - 5 అవుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ అయితే చూసుకోవాలి. ఆప్షన్ ఏలో 5 ఉంది, x బదులు 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 - 5 0 కాబట్టి ఇది మనకు డివిజిబుల్ అవుతుంది. ఇక మిగతా కూడా మీరు చెక్ చేసుకోండి, ఆన్సర్స్ మాత్రం రాదు. ఆప్షన్ ఏ 5 తీసుకుంటే 0 అవుతుంది కాబట్టి డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 83. రీడ్ ద గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సఫిషియంట్ ఆన్సర్ టు ద క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి? ఇలా ఒక డయాగ్రామ్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ఇది 1 వచ్చేసి 2 వచ్చేసి యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఆప్షన్ ఏ ఓన్లీ 2 ఈజ్ సఫిషియంట్. ఆప్షన్ బి బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్. ఆప్షన్ సి ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్. ఆప్షన్ డి ఎయిదర్ 1 or 2 ఈజ్ సఫిషియంట్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 84. Which of the following
animals can produce ultrasound? Option A moths, option B porpoise, option C shark, ఆప్షన్ డి ఎలిఫెంట్. కింది వాటిలో ఏ జంతువు అల్ట్రాసౌండ్ని ఉత్పత్తి చేయగలదు? ఆప్షన్ ఏ మాత్స్, ఆప్షన్ బి పోర్బాయ్స్, ఆప్షన్ సి షార్క్, ఆప్షన్ డి ఏనుగు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పోర్పాయిస్. క్వశ్చన్ నెంబర్ 85. అనురాగ్ లాసెస్ 1/7 of the cost by selling a pen for 144. If the pen is sold for 189, what is the gain percentage? అనురాగ్ ఒక పెన్ను 140 రూపాయలకు అమ్మడం ద్వారా ఖర్చులో 7వ వంతును కోల్పోతాడు. పెన్ను 189 రూపాయలకు అమ్మితే లాభ శాతం ఎంత? కాస్ట్ ప్రైజ్ని ఎక్స్ రూపీస్ అనుకోవాలి. లాస్ ఈజ్ ఈక్వల్ టు x/7, ఎందుకంటే 1/7 ఆఫ్ ది కాస్ట్ ప్రైజ్ కాబట్టి. సెల్లింగ్ ప్రైస్ అట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైజ్ మైనస్ లాస్. లాస్ వచ్చేసి 144, కాస్ట్ ప్రైజ్ అంటే x మైనస్ x/7. x ఈజ్ ఈక్వల్ టు 168 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వెన్ ద పెన్ ఈజ్ సోల్డ్ ఫర్ 180 రూపీస్, అంటే 189 రూపాయలకు పెన్ అమ్మినట్టయితే గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 189 మైనస్ 168, దట్ ఈజ్ ఈక్వల్ టు 21. గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు గెయిన్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ 100. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 21 వచ్చేసింది. కాస్ట్ ప్రైజ్ అంటే 168 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5%. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 86. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2/3, 8/9, 10/27, 32/91 ఈ. ముందుగా న్యూమరేటర్స్ అయితే తీసుకుందాం. న్యూమరేటర్స్ వచ్చేసి 2, 8, 10, 32. వాటన్నిటికీ హెచ్సిఎఫ్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకుంటే 2 అనేది 2నే, 8 అనేది 2 క్యూబ్ అవుతుంది, 10 అనేది 2 × 5 అవుతుంది, 32 అనేది 2/5 అవుతుంది. కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 2 ఉంది. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం డినామినేటర్స్ తీసుకుందాం. డినామినేటర్స్ వచ్చేసి 3, 9, 27, 81. 3 అంటే 3/1, 9 అంటే 3 స్క్వేర్, 27 అంటే 3 క్యూబ్, 81 అంటే 3/4. LCM is the highest power of 3. 3/4 is equal to 81. HCF of fractions formula, HCF is equal to HCF of numerators by LCM of denominators, 2/81. Option D. Question number 87. Choose the person who does not belonging to the group. Option A Alexander Graham Bell, option B Albert Einstein, option C Thomas Edison, option D విరాట్ కోహ్లీ. క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3 వచ్చేసి ఏ నుంచి సి వరకు వాళ్ళందరూ ముగ్గురు సైంటిస్టులు. బట్ విరాట్ కోహ్లీ గారు వచ్చేసి క్రికెట్ ప్లేయర్. సో డిఫరెంట్గా ఉండేది ఆప్షన్ డి క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. క్వశ్చన్ నెంబర్ 88. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ద లాంగర్ కాస్ట్ లైన్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి ఇండోనేషియా. కింది వాటిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న దేశం ఏది? ఆస్ట్రేలియా, నార్వే, కెనడా, ఇండోనేషియా. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కెనడా. క్వశ్చన్ నెంబర్ 89. ఇఫ్ సౌత్ బికమ్ సౌత్ వెస్ట్, దెన్ దట్ విల్ నార్త్ బికమ్? ఆప్షన్ ఏ సౌత్ వెస్ట్, ఆప్షన్ బి నార్త్ వెస్ట్, ఆప్షన్ సి నార్త్ ఈస్ట్, ఆప్షన్ డి సౌత్ ఈస్ట్. దక్షిణ నైరుతిగా మారితే ఉత్తరం ఏమవుతుంది? ఆప్షన్ ఏ నైరుతి, ఆప్షన్ బి వాయువ్యం, ఆప్షన్ సి ఈశాన్య, ఆప్షన్ డి ఆగ్నేయ. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈశాన్య. క్వశ్చన్ నెంబర్ 90. ఆన్ వాట్ డస్ మార్చ్ ఆఫ్ 2005 డిడ్ ఫ్రైడే ఫాల్? మార్చ్ 2005లో శుక్రవారం ఏ తేదీలో వచ్చింది? ముందుగా మనకు మార్చ్ 1 ఏ రోజు తెలియాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. మార్చ్ 1 వచ్చేసి ట్యూస్డే. సో అప్పుడు మనకు మార్చ్ 4th వచ్చేసి ఫ్రైడే అవుతుంది. ఇక మనకు వీక్లీ కాబట్టి 11th అవుతుంది, తర్వాత 18th అవుతుంది, అలాగే 25th అవుతుంది. అంటే టోటల్గా మనకు వచ్చేసి 4th, 11th, 18th, 25th
దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 91. 100 years war was fight in to which countries? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్ అండ్ ఇటలీ, ఆప్షన్ బి జర్మనీ అండ్ ఫ్రాన్స్, ఆప్షన్ సి ఇంగ్లాండ్ అండ్ జర్మనీ, ఆప్షన్ డి ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్. 100 సంవత్సరాల యుద్ధం ఏ రెండు దేశాల్లో జరిగింది? ఇంగ్లాండ్ మరియు ఇటలీ, జర్మనీ మరియు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మరియు జర్మనీ, ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్. క్వశ్చన్ నెంబర్ 92. ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ ఇన్ డ్యూ టు టిష్యూ. ఆప్షన్ ఏ జీలం, ఆప్షన్ బి ప్లోయం, ఆప్షన్ సి క్లేరియం, ఆప్షన్ డి కోలెన్చియా. మొక్కల్లో వశ్యత కణజాలం కారణంగా ఉంటుంది. ఆప్షన్ ఏ జీలం, ఆప్షన్ బి ప్లోయం, ఆప్షన్ సి స్క్లేరియన్చియా, ఆప్షన్ డి కొలెన్చైమా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కొలెన్చైమా. క్వశ్చన్ నెంబర్ 93. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్? ఇక్కడ మీరు నోట్ అనే ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఈజ్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఆన్సర్ ఇచ్చాడు. ఆల్ ఇగ్నోర్ చేయొచ్చు అండి ఈ క్వశ్చన్ని. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 94. జనరలీ ద వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ ఈజ్. సాధారణంగా ఎలక్ట్రోపాజిటివ్ మూలకాల యొక్క వ్యాలెన్సీ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1, 2, 3. క్వశ్చన్ నెంబర్ 95. ఈ PIPE is written as 16, 9, 16, 5. Then what is the last digit of SWAN? PIPEని 16, 9, 16, 5 అని వ్రాయినట్లయితే SWAN యొక్క చివరి అంకె ఎంత? PIPE. P అంటే 16, I అంటే 9, P అంటే 16, E అంటే 5. కాబట్టి 16, 9, 16, 5. అలాగే SWAN. S అంటే 19, W అంటే 23, A అంటే 1, N అంటే 14. ఇది మీకు ఏ టు జెడ్ వరకు వస్తే అర్థమవుతుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 4, ఎందుకంటే ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 96. రెఫర్ టు ద గివెన్ ఫిగర్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ దట్ ఫాలోస్. If AB is parallel to EC and angle BCD is 72 degrees, then what is the value of angle BAC? ఇలా ఒక డయాగ్రామ్ అయితే ఇస్తాడు. మనం యాంగిల్ BAC యొక్క అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. దీని యొక్క ఇచ్చిన బొమ్మను చూడండి మరియు కింద ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఆప్షన్ ఏ 750, ఆప్షన్ బి 73, ఆప్షన్ సి 720. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 720 degrees. క్వశ్చన్ నెంబర్ 97. ఏ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ విచ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ బాడీ డెవలప్స్ ఇంటూ ఏ న్యూ ఇండివిజువల్స్ ఈజ్ కాల్డ్? ఆప్షన్ ఏ ఫిజన్, ఆప్షన్ బి రీజనరేషన్, ఆప్షన్ సి వెజిటేటివ్ ప్రొపిగేషన్, ఆప్షన్ డి సెక్సువల్ ప్రొపిగేషన్. మొక్క శరీరంలోని ఒక భాగం కొత్త వ్యక్తిగా అభివృద్ధి చెందే ఒక రకమైన పునరుత్పత్తిని అంటారు. ఆప్షన్ ఏ విచ్చితి, ఆప్షన్ బి పునరుత్పత్తి, ఆప్షన్ సి వృక్ష సంపద ప్రచారం, ఆప్షన్ డి లైంగిక ప్రచారం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 98. ఫైండ్ ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ CDFL. కింది శ్రేణిలో తదుపరి అక్షరాన్ని కనుగొనండి. CDFI తర్వాత ఏమొస్తుందో కనుక్కోవాలి. C అంటే 3, D అంటే 4, F అంటే 6, I అంటే 9. ప్యాటర్న్ ఇన్ ద సీక్వెన్స్ D మైనస్ C వచ్చేసి 1 అవుతుంది, F మైనస్ D 2 అవుతుంది, I మైనస్ F 3 అవుతుంది. డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి ద డిఫరెన్స్ షుడ్ బి +4 అవుతుంది. అది మూడోది కాబట్టి 3 అయింది. ఇది లాస్ట్ 4th కాబట్టి 4 అవుతుంది. I of 9 + 4 = 13. 13 అంటే M. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 99. 2 inlet pipes A and B can fill an empty cistern in 22 and 33 hours respectively. They were open at the same time, but pipe A had to be closed 3 hours before the system was failed. How many hours in total did take the 2 pipes to fill them? A మరియు B అనే 2 ఇన్లెట్ పైపులు వరుసగా 22 మరియు 33 గంటల్లో ఖాళీ సిస్టర్లను నింపగలవు. అదే సమయంలో తెరవబడ్డాయి. అయితే నీటి తొట్టె పడిపోవడానికి 3 గంటల ముందే పైపు ఏని మూసివేయవలసి ఉంటుంది. 2 పైపులు సిస్టమ్ నింపడానికి మొత్తం ఎన్ని గంటలు పట్టింది? పైప్ ఏ క్యాన్ ఫిల్ ద సిస్టమ్ ఇన్ 22 hours, పైప్ బి 33 hours.
Both pipes are open at the same time. Pipe A was closed 3 hours before the system was completely. Pipe A is efficiency 1 by 22. Pipe B efficiency 1 by 33. Time taken T అనుకోవాలి. Pipe A work for T minus 3 hours. Pipe B work for T hours. Total work done by both pipe 1 by 22 into T minus 3 plus 1 by 33 into T equal to 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే T minus 3 by 22 plus T by 33 equal to 1. 3 of T minus 3 plus 2T is equal to 66. 3T minus 9 plus 2T is equal to 66. So finally T equal to 15. Option A. Question number 100. What will be the direction of magnetic field at a point directly below a horizontal power line with the current flowing from east to west when viewed from the west end? Anti-clockwise, clockwise, parallel to the flow of current, perpendicular to the flow of current. పశ్చిమ చివరి నుండి చూసినప్పుడు తూర్పు నుండి పడమరకు ప్రవహించే కరెంటుతో నేరుగా సమాంతర విద్యుత్ లైన్కు దిగువన ఉన్న పాయింట్ వద్ద అయస్కాంత క్షేత్రం దిశలా ఉంటుంది. సవ్య దిశలో ప్రస్తుత ప్రవాహానికి సమాంతరంగా ప్రవాహానికి లంబంగా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.